నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం పాత బస్టాండ్ వద్ద అల్లూరి మెమోరియల్ హాల్ ను పునర్నిర్మించాలని కోరుతూ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందించిన సాధన కమిటీ సభ్యులు. తాడేపల్లిగూడెంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులు అర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో విస్తృతంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కరేడులో బలవంతపు భూసేకరణ ఆపాలన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున. రైతులు, ప్రజలను ఇబ్బంది పెడితే వైసీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిక. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పాత బస్టాండ్ వద్ద తొలగించిన అల్లూరి సీతారామరాజు భవన స్థలం వద్ద సాధన కమిటీ నిరసన చేపట్టింది. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు, జోహార్లు అర్పించారు. సాధన కమిటీ గౌరవ అధ్యక్షులు కనుమూరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ, ఆనాడు విజ్ఞాపనల మేరకు ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుల పేరిట స్థలం కేటాయించిందని, అల్లూరి సత్యనారాయణరాజు మంత్రిగా ఉన్నప్పుడు దీని నిర్మాణం చేశారని అన్నారు. ఈ హాలు ప్రజలకు అనేక విధాలుగా ఉపయోగపడిందని అన్నారు. తొలగించిన హాలును వెంటనే నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాధన కమిటీ సభ్యులు బి బలరాం మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు స్మారక భవనం దశాబ్దాల తరబడి భీమవరం పరిసర గ్రామాల ప్రజలకు విశేషమైన సేవలు అందించిందని అన్నారు. పేద, మధ్యతరగతి, వివాహాది శుభకార్యాలకు, కళా, సాంస్కృతిక, సేవా, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంతో ఉపయోగకరంగా నామమాత్రపు ధరతో అందరికీ అందుబాటులో ఉండేదని అన్నారు. భవనం పాడైందని కూలగొట్టి భవనం నిర్మించలేదని అన్నారు. ఇక్కడున్న స్థలం చూస్తే పట్టణంలో ఉన్న మురికి చెత్త అంతా ఈ స్థలంలోనే డంప్ చేయడం అంటే విప్లవ వీరుణ్ణి అవమానించినట్లేనని అన్నారు. ఈ భవనం తిరిగి పునర్నిర్మాణం చేపట్టే వరకు సాధన కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. స్థలం ఇది అంటే సీతారామరాజు గారి స్మారకార్థం కేటాయించబడినటువంటి స్థలం. కానీ ఇక్కడ రోజు ప్రయాణించే ప్రయాణికులు కానీ, విద్యార్థులు కానీ, వాహనదారులు కానీ అందరూ కూడా ఉక్కు మూసుకుని ఇక్కడ ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, సీతారామరాజు మెమోరియల్ హాల్ దగ్గర రాగానే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇక్కడ మేము కూడా ఎక్కువసేపు నిలబడే పరిస్థితి కూడా ఈ స్థలంలో లేదు. ఇంతకంటే బాధాకరం, ఇంతకంటే స్వాతంత్ర సమరయోధునికి అవమానకరం మరొకటి ఉండదు. స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి మన్య విప్లవీరునికి కానీ ఏమాత్రం గౌరవం కాదు. తక్షణమే జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి దీన్ని ఫెన్సింగ్ వేసి దీన్ని స్థలాన్ని అర్జెంటుగా దీన్ని ఒక పరిశుభ్రమైనటువంటి పవిత్రమైన స్థలంగా దీన్ని మార్చాలి. అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం కానీ, మెమోరియల్ కానీ ఫస్ట్ స్థాపించింది ఇది. 30 సంవత్సరాల నాడు అల్లూరి సత్యనారాయణరాజు గారు మినిస్టర్గా ఉండగా ఈ పట్టా ఇచ్చారు అల్లూరి సీతారామరాజు మెమోరియల్ కోసం అని. ఆ రోజుని ఎక్కడా కూడా దేశంలో అల్లూరి విగ్రహం లేదు. అటువంటిది 1,25,000 పోజేసి ఈ హాలు, స్టాఫ్ క్వార్టర్స్ కట్టి చుట్టూరు ప్రహరీ గోడ చేశారు. కానీ దురదృష్టవశాత్తు జగన్నాథరాజు గారు చైర్మన్ అయ్యి దీన్ని తీసుకెళ్ళి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆయన ఏ ఉద్దేశంతో హ్యాండ్ ఓవర్ చేశాడో దేవుడికి తెలియాలి. ఈ రోజున అది పట్టా మా పేరే ఉంది. ఇంకా అంచేత ఏంటంటే వాళ్ళకి చెల్లదు. జీవో తీసుకుని మున్సిపాలిటీ మాకు ఇవ్వండి, మేమేమో మళ్ళీ రీమోడల్ చేస్తామని మేము కోరుతాం. మరి మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి మరి ఒక పక్క మనం నివాళులు అర్పిస్తున్నాం, చాలా మంచి కార్యక్రమాలు చేస్తాను ప్రభుత్వం. మరి ఇది ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుందో అనేటువంటిది ఎవరికి అర్థం కానిటువంటి విషయం. ఇది అవమానం, ఆయనకు అవమానం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి ఒక సాధన కమిటీగా భీమవరంలో ఏర్పాటు చేసి ఇది నిర్మాణం ప్రభుత్వం తరఫున చేయమని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ ప్రభుత్వం చేయలేకపోతే మా సత్యనారాయణరాజు గారు చెప్పినట్టు పట్టా మన పేరు ఉన్నప్పుడు లేకపోతే దాతల సహకారంతో ఇది నిర్మించడానికి కూడా ఈ సాధన కమిటీ పోరాటం చేస్తుంది. దాతలు కూడా ముందుకు రావడానికి కూడా ముందుగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. చరిత్ర భావి తరాలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో మహనీయుల విగ్రహాలు, ఇలాంటి భవన నిర్మాణాలు చేస్తూ ఉంటారు. భీమవరంలో దురదృష్టం ఏంటంటే అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ని కట్టి అనేక కార్యక్రమాలకు ఇక్కడ నిలవైనటువంటి ఈ ప్రాంతంలో
ఆ బిల్డింగ్ని పడగొట్టేయడమే కాకుండా ఆ పక్కన ఉన్న స్థలాన్ని ఏమో పాస్పోర్ట్కి, దాని పక్కన విశ్రాంతి దానికి ఇవన్నీ ఇచ్చి ఇదంతా కూడా మరి దోచుకున్నారని చెప్పొచ్చు. అటువంటి భవన నిర్మాణం వెంటనే చేపట్టి ప్రజలకు న్యాయం చేయాలని, అదే నిజమైన నివాళులు అల్లూరికని తెలియజేసుకున్నాను. అసలు ఇవాళ మనం ఖచ్చితంగా ఈ స్థలం ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత స్థలం ఉందనేది సమీకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి అల్లూరి సీతారామరాజు మరి సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏమైనా సరే మనం ఇక్కడ మళ్ళీ తిరిగి ఆడిటోరియం నిర్మించి పట్టణంలోని అన్ని రకాలుగా ఉపయోగపడేలాగా, అందరికీ ఉపయోగపడేలాగా, ప్రముఖంగా కళా సంస్థలకు ఉపయోగపడేలాగా మనం తీర్చిదిద్దడానికి మనం పూనుకోవాలని ఆ విధంగా కృషి చేస్తానని ఆశిస్తున్నాం. దీన్ని ఈ అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ని వెంటనే నిర్మించాలని సాధన కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి, అధికారులకి మేము సూచిస్తున్నాం ఈ భవనాన్ని వెంటనే నిర్మించాలని. అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ సాధన సమితి తరపున పెద్దలు, మిత్రులు బలరాం గారు, గోపాలన్ గారు, కంతేటి వెంకటరాజు గారు, రంగసాయి గారు, ఇతర ప్రముఖులు పెద్దలు అందరూ కూడా వచ్చి నన్ను కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఏదైతే ఇందాక బలరాం గారు చెప్పినటువంటి విషయం ఉన్నదో, అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ అది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిర్మాణం. అది స్వాతంత్ర సమరయోధులుకి కేటాయించినటువంటి స్థలంలో అది ఆనాడు నిర్మించబడింది. చాలా సంవత్సరాల పాటు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలకు కానీ, కళా సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ, అదేవిధంగా ఏదైతే మధ్యతరగతి ప్రజానీకానికి సంబంధించి వేడుకలు నిర్వహించుకోవడానికి ఒక నామినల్ రెంట్తో ఆ సౌకర్యం అక్కడ ఉండేది. అయితే ఒక 10 సంవత్సరాల క్రితం దాన్ని తొలగించడం, అందులో కొంత ప్రాంతంలో పోర్ట్ కార్యాలయాన్ని నిర్మించడం, మిగతా ప్రాంతం ఇంకా దాదాపుగా పెద్ద స్థలమే ఖాళీ ఉంది. అయితే దాన్ని ఇటీవల కాలంలో డంపింగ్ యార్డుగా ఉపయోగించడం వల్ల చాలా అసౌకర్యానికి గురవడమే కాకుండా, ఏదైతే అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్కి సంబంధించినటువంటి స్థలం ఉందో దాన్ని ఏ విధంగా ఉపయోగించడం అనేది సమర్థనీయం కాదనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. అంతేకాదు అది ప్రధానమైనటువంటి రహదారి పట్టణంలో. డిఎన్ఆర్ విద్యా సంస్థలు, లేకపోతే 165 నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు అది. కాబట్టి అక్కడ అటువంటి డంపింగ్ యార్డు అనేటువంటిది అక్కడ విరమించుకోవాలి. తప్పనిసరిగా అక్కడ తిరిగి ఏదైతే పూర్వం తీసివేయబడిందో మెమోరియల్ హాల్, అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ని నిర్మించడం కోసం తప్పనిసరిగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు గారితో మాట్లాడి ఆయన సహకారంతో, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మున్సిపాలిటీ నుంచి ఏదైతే తొలగించబడినటువంటి మెమోరియల్ హాల్ ఉన్నదో దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి అవసరమైతే మా వంతు సైడు ఏ రకమైనటువంటి సహకారం కూడా కావాల్సి వస్తే మేము కూడా అందించి అక్కడ తప్పనిసరిగా ఏదైతే పూర్వం ఉండే విధంగా దానికి అధునాతనికమైనటువంటి పద్ధతుల్లో అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ని తిరిగి పునర్నిర్మించడానికి తప్పనిసరిగా మేమంతా పని కృషి చేస్తామని చెప్పడమే కాదు, పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం అయినటువంటి భీమవరం పట్టణంలో పాత బస్టాండ్ ప్రక్కన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద మెమోరియల్ హాల్ ఉండేది. దశాబ్దాల క్రితం ఆనాడు స్వాతంత్ర సమరయోధుల కృషి ఫలితంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్మించింది. కాలక్రమంలో అది శిథిలావస్థకు చేరుకుంది. పునర్నిర్మాణం పేరుతో దాన్ని తొలగించారు. దాన్ని తొలగించి 10 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని పునర్నిర్మాణం చేయలేదు. ఆ హాలు ప్రజలకు ఎంతో సేవలు అందించింది. పేద ప్రజానీకానికి, సామాన్యమైన ప్రజానీకానికి, వారింట్లో కార్యక్రమాలకు, వాటిలన్నింటికి కూడా ఉపయోగపడేది. కళా సేవ, సాంస్కృతిక కార్యక్రమాలకి, ప్రజాసేవా కార్యక్రమాలకి, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆ హాల్ ఎంతగానో ఉపయోగపడేది. ఆ రోజున ఉన్న ఏకైక హాల్ అది, ప్రజలకు ఉపయోగపడిన హాల్ అది. అయితే పునర్నిర్మాణం జరగలేదు. కానీ ఆ స్థలాన్ని అల్లూరి సీతారామరాజు గారిని అవమానపరిచే విధంగా దాన్ని డంపింగ్ యార్డ్గా మార్చేశారు. చెత్త చెదారం, బిల్డింగ్ల యొక్క శిథిలాలు అన్నీ కూడా అక్కడ వేస్తున్నారు. ఆ రోడ్డు వెమ్మట వెళ్ళలేకపోతున్నాం, దుర్గంధం వస్తుంది. ఇది అల్లూరి సీతారామరాజు గారిని, స్వాతంత్ర సమరయోధుడిని అవమానించడమే. ప్రభుత్వం వారు తక్షణం ఆ ప్లేసులో ప్రజలకు ఉపయోగపడేటువంటి భవనాన్ని అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద పునర్నిర్మాణం చేయాలని కోరుతూ
బాగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వానికి ఒక హాల్ ఉన్నట్టు ఉంటుంది. మున్సిపాలిటీ కానీ ప్రభుత్వానికి ఒక హాల్ లేదు. ఇరిగేషన్ దగ్గర చెప్పినట్టు ఇప్పుడు ఏదైనా ప్రజలకు కానీ ప్రభుత్వానికి మీటింగ్లు పెట్టుకుంటాయి అట్లకి మీరు ప్రైవేట్గా అడుగుతారు ప్రభుత్వం. మన విజయకుమార్ గారు భూపారాటం అక్కడ నగరంలో భీమవరం పట్టణానికి సంబంధించి ప్రధానంగా గత 4-5 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినటువంటి అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ ఏదైతే పురపాలక సంఘ ఆధ్వర్యంలో నడుస్తూ ఉండేదో దాదాపుగా ఒక దశాబ్దాల క్రితం దాన్ని పూర్తిగా కూలగొట్టి ఆనాడు ప్రజలకు ఒక వాగ్దానం G+4 అనేటటువంటి ఒక స్ట్రక్చర్ తోటి ఏర్పాటు చేసి స్థానికులకి ప్రజలకి ఉన్నటువంటి కనీస అవసరాలు తీర్చడం కోసం ప్రజా ఆస్తి కింద ఉండాలని ఆనాడు హామీ ఇచ్చి రోజు ఆ హామీ తప్పి దాన్ని వాణిజ్య సంస్థగా ఉన్నటువంటి ఒక పాస్పోర్ట్ ఆఫీస్కి అదే రకంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా దాన్ని ఆక్రమించినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజా సంఘాల తరఫున ముఖ్యంగా CPM అండ్ BNR కాలేజీ అండ్ నగర పెద్దలు అందరూ కలిసి భవన నిర్మాణ కమిటీ నిమిత్తం వీరందరూ కూడా సాధన కమిటీ నేతృత్వంలో ఏర్పడి ఈరోజు ఈ యొక్క అభ్యర్థనను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా దీనిపై స్పెషల్ ఆఫీసర్తో మాట్లాడి ఈ ఆస్తిని బదలాయించేటటువంటి హక్కు కానీ లేదా బదలాయించబడేటటువంటి హక్కు వారికి ఉంటే ఏ జీవో ప్రకారం ఏ చట్ట ప్రకారం ఉందో తెలుసుకునేటటువంటి పరిస్థితి కానీ బదలాయించలేని పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని G+4 పునర్నిర్మాణం చేయడానికి ఈరోజు పురపాలక సంఘంలో ఉన్న నిధులతోటి దాన్ని ఏర్పాటు చేసినట్టయితే నగరంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు చేసుకునేటటువంటి కార్యక్రమాలకు కానీ లేదా చిన్న చిన్న మరి గృహస్థులు ఏమన్నా శుభకార్యాలు చేసుకోవడానికి దాన్ని వినియోగించుకోవడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి దాన్ని చూడమని చెప్పి మానవతా దృక్పథంతో మారుతున్నటువంటి సమాజంలో మారిపోయినటువంటి పరిస్థితుల దృష్ట్యా సామాన్యులకు అందుబాటులో ఉండాలని చెప్పి వారు కోరడం జరిగింది. ప్రజా అవసరాలు ఖచ్చితంగా దీన్ని నేను పరిగణలోకి తీసుకుంటాను. డెఫినెట్గా నేను ఈ యొక్క కమిషనర్తో నేను మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలు కూడా నేను ఒక 5-6 రోజుల్లో తిరిగి మళ్ళీ పత్రికాపూర్వకంగా దీని మీడియా పూర్వకంగానే దీన్ని మళ్ళీ నేను బై హార్ట్ చెప్తాను. అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాలు సాధన కమిటీ వారు ఈరోజు మా ఆఫీస్కి వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. గతంలో అక్కడ అల్లూరి సీతారామరాజు వేదిక ఉండేది. అది శిథిలావస్థ వచ్చడం వలన అది డిస్మాండిల్ చేయవలసి వచ్చింది. తరువాత 2018లో అప్పుడు చైర్మన్ చంద్రబాబు గారు అప్పుడు ఎమ్మెల్యే నేను కలిసి దాంట్లో G+3 కట్టాలని చెప్పి శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. దాని తర్వాత అది ప్రభుత్వం మారిన తర్వాత అది ఆగిపోయింది. దాంట్లో ఇప్పుడు చెత్త చెదారం వేసి ఓ డంపింగ్ యార్డ్ కింద తయారు చేశారు. దాన్ని శుభ్రపరిచి చుట్టూ ఫినిషింగ్ వేసి త్వరలో దాంట్లో ప్రజలకు ఉపయోగపడే కళ్యాణ మండపం కట్టాలని చెప్పి ఈ మెమోరియల్ హాల్ సాధన కమిటీ వారు తెలియజేశారు. దాని మీద ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వంటి మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది పదంలో పయనిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి పేర్కొన్నారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ పట్టణ కార్యాలయంలో జరిగిన నివాళి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం కోసం త్యాగాలు చేసిన శ్యామప్రసాద్ ముఖర్జీ వంటి మహనీయుల ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు నాని తాతాజీ, నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెదపోలు వీర రాఘవులు మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తలకు పార్టీ నిర్ణయాలే సుప్రీమని పేర్కొన్నారు. ఈరోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి గురించి చెప్పాలి అంటే ప్రతి కార్యకర్త కూడా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు. మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉన్నాము అంటే ఈరోజు ఈ పార్టీలో మనం నడుస్తున్నామంటే దానికి మనకి మార్గదర్శనం వేసి ఈవేళ మనం ఇలా ఒక కార్యకర్తలుగా ఉన్నాము అంటే దానికి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటి వ్యక్తి. దానిని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు మీకు అనేక విషయాలు చెప్పారు. వారు ఎంతో కష్టపడి ఒక నిబద్ధతగా వారు ఒక ఆశయంతో
ఒక లక్ష్య సాధనతోటి పార్టీని జనసంఘ్ పార్టీని ఆవిర్భవించడం, జనసంఘ్ పార్టీకి ఆయన మూల సూత్రధారుడిగా నడిపించడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈవేళ దేశంలోనే అంచెంచెలుగా ఎదుగుతూ ఈవేళ ప్రపంచ స్థాయిలోనే అతిపెద్ద పార్టీగా నిలబడి మనందరం కూడా ఈవేళ దేశ ప్రజలకి సేవలు అందించే ఒక నరేంద్ర మోడీ గారి నీడలో మనందరం ఉన్నామంటే దానికి ముఖ్య పాత్రధారి సూత్రధారులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన గురించి ఈవేళ చెప్పాలి అంటే రోజులు సరిపోదు, సమయం సరిపోదు. ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని త్యాగం చేసి బలిదానం చేసి ఈవేళ ఒక భారతదేశంలోనే వ్యవస్థాపకంగా ఒక పార్టీ నిలబెట్టి ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.